సరేనా? చెప్పినావు నాకు అర్థమైంది కానీ ఆ, కొంచెం ఉండేదా కొంచెం పైసలు కోసం ప్రాబ్లం అంటే ఓకే. నీకు ఎప్పుడు టైం ఇచ్చిన బ్రో? టైం ఇచ్చినా లేదా నీకు? ఏం మస్తు వచ్చినావు బ్రో, నాకే అని చెప్పడానికి ముఖం లేదు అని నువ్వు చెప్తున్నాను ఏం చేయాలి. అదే నీకు టైం ఇచ్చిన, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు, అది కొన్ని రోజులు మళ్ళీ నా ఫోన్ బ్లాక్లో వేసేసినావు. టీచర్ కాదు టీచర్ అంటారు. సరే, నువ్వు ఏదన్నా ఒకటి ఇప్పుడు ఇది ఏది సెప్టెంబర్, ఇది సెప్టెంబర్ అయిపోయింది, ఇది ఏది అక్టోబర్, ఇది అక్టోబర్. ఇవాళ ఎంత తారీఖు? 7వ తారీఖు ఇలా. సరేనా? మండే రోజు ఇలా. ఇక్కడ దుబాయ్లో ఎంత? 10:46 అవుతుంది. అక్కడ ఇండియాలో ఎంత అవుతుందో నాకు తెలియదు. సరేనా? నువ్వు మళ్ళీ పక్కా ఎప్పుడు పంపిస్తావు చెప్పు. నెల లోపలనే పంపిస్తాను. ఈ నెలనా? ఈ నెల అంటే ఇప్పుడు ఎంత? 23 రోజులు. ఈ నెల లాస్ట్ దాకా. ఈ నెల లాస్ట్ దాకా అంటే డేట్ చెప్పు. ఒక 26, 27, 28, 29, 30? 30. ఏది? అక్టోబర్ 30. అక్టోబర్ కదా, అక్టోబర్ 7 తారీఖు కదా ఇలా. అక్టోబర్ 7వ తారీఖు ఇది. 20 తారీఖు అనుకుంటున్నా. అది అనుకోలేపట్ల నీకు 10,000 ఎట్లా పంపిస్తాను అన్నీ అనుకుంటున్నా. ఇగో నేను వీడియో తీసినా, నువ్వు విను కావాలంటే. ఇగో నా బ్యాలెన్స్ పోని కానీ నీకు పంపిస్తా కావాలంటే. సరేనా? రికార్డ్ మా ఇమ్రాన్ రికార్డ్ చేసుకున్నా. ఇమ్రాన్ అరే ఇమ్రాన్ రికార్డింగ్ చేసుకున్నా నేను మొత్తం. సరేనా? ఇమ్రాన్ రికార్డింగ్ చేసుకున్నా, నీది రికార్డింగ్ చేసుకున్నా. ఇవన్నీ నీది టైటిల్ కూడా రాసిన యూట్యూబ్లో పెడదామని. బ్రో నువ్వు యూట్యూబ్లో అది అన్నావు అనుకో, నువ్వు ఎంత ఇది చేసినా అనుకో పైసలు దొరుకుతాయా నీకు? చెప్పింది నీకు టైం ఇచ్చిన, మంచిగా టైం ఇచ్చిన. ఇప్పటికి నువ్వు ఎట్లా నీ ఫోటోలు వేస్తా, విషులు వేస్తా అంటే చెప్పు. నువ్వు ఇట్లా రాసిన అనుకో, ఇట్లా మేము కూడా ఏమైనా రాయొచ్చు. నువ్వు ఇది ఆలోచించుకో. ఏమని రాస్తావు బ్రో? ఏమని రాస్తావు చెప్పు. ఏమైనా అంటే నువ్వు కూడా అడ్డీకి వచ్చినావు బ్రో, అర్థమైందా? అడ్డీకి వచ్చినావు నువ్వు కూడా, పెట్టుకుని ఇచ్చినావు. అడ్డీకి ఇచ్చిన ఏటీఎం పెట్టుకున్నా లేదా నీ దగ్గర? ఏటీఎం పెట్టుకున్నావు. ఏదో ఇట్లా ఉండే నాకు పరిస్థితి నేను వచ్చిన తర్వాత అది ఇది చేస్తా, నీకు అది చేస్తా ఇది చేస్తా అంటే కరెక్ట్. ఇదిగో బ్రో, నువ్వు పైసలు ఇచ్చిన, నేను నీకు నమ్మి ఇచ్చిన పైసలు ఇక్కడ దుబాయ్లో నమ్మి ఇచ్చిన. నువ్వు మళ్ళీ అదే నమ్మకంగా నాకు రిటర్న్ ఇచ్చేయాలి కదా ఇక్కడిని. నేనేం చెప్తున్నా కదా, నా దగ్గర పరిస్థితి మంచిగా లేకుంటే నేను నీకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. నీకు అందుకోసం నీకు చెప్తున్నా. నేను యూట్యూబ్లో పెడతాను, ఇది పెడతా. అదే ఇగో నేను చెప్పింది నువ్వు చెప్పింది. ఇంకోటి, నేను ఇన్ని రోజులు నీకు ఎందుకు ఆగినా అంటే, ఇప్పుడు నేను నీకు పైసలు ఇచ్చిన, నాకు మన ముస్లిం సోదరులు, నేను మసీద్కి వెళ్తా, అక్కడ నిజామాబాద్లో కావచ్చు, ఆర్మూర్లో కావచ్చు, ఎక్కడైనా కాదు, నందిపేటలో కావచ్చు, ఎక్కడైనా వెళ్ళేసి ఇగో ఈ పలానా ఈ మనిషి మన ముస్లిం సోదరుడు ఇట్లా నేను పైసలు ఇచ్చిన వచ్చేసిండు ఇవ్వకుండా, మరి ఇది కరెక్టేనా నేను అడుగుతా. మరి ప్రూఫ్ ఏదైనా అడుగుతారు వాళ్ళు, అడుగుతారా లేదారా? అదే ప్రూఫ్ కోసం నేను పెట్టుకున్నా. నేను ఇప్పటిదాకా నేను యూట్యూబ్లో ఏం పెట్టలే, నేను వేరే వాళ్ళకి కూడా నేను షేర్ చేయలే. నీకు చెప్తున్నా, ఇగో ఇది పరిస్థితి. నేను ఇక్కడ ఫుల్ డ్యూటీ చేస్తున్నా. నేను ఆకలితోని నీకు తెలుసు కదా దుబాయ్ కష్టం ఏంటో తెలుసు కదా. గట్లా నువ్వు తెలుసుకో. మళ్ళీ నా డ్రీమ్ కోసం ఇది నేను చేస్తున్నది, ఓకేనా? నా డ్రీమ్ కోసం చేస్తున్నా. నీకు ఫస్ట్ చెప్పిన దేశద్రోహులు కాకుర్రి, ఓకేనా? దేశద్రోహులు కాకుర్రి. ఇది పెద్ద నిజం చెప్తున్నా, పెద్ద క్రిమినల్. నీకు ఇట్లా చీట్ కావాలంటే ఎన్ని రోజులు మాట్లాడకుండా
అదే ఇది పెద్ద క్రిమినల్ ఇది, ఓకేనా? క్రిమినల్ అంటే క్రిమినల్ క్రైమ్ కింద ఉంటుంది ఇది, ఓకేనా? నా దృష్టిలో అట్లా ఉండాలి బ్రో. ఇగో చెప్తున్నా, నిజం చెప్తున్నా, నేను వాస్తవం మాట్లాడుతున్నా బ్రో. నువ్వేమన్నా అనుకో, నేను నీతో ఇన్ని రోజులు ఇంత ర్యాష్గా ఎప్పుడన్నా మాట్లాడినా? ఇగో కావాలంటే నేను ఫైనాన్స్ లెక్క ఇన్స్టాల్మెంట్ లెక్క కట్టేస్తా, కానీ నువ్వు అది నువ్వు దోషతో అది అనుకున్నావు. ఆహా, నేను నీకు ఎన్ని రోజులు నీకు ఇంత ర్యాష్గా మాట్లాడినా? మాట్లాడినా కరెక్టే నువ్వు. ఆ, ఏం మాట్లాడినా? ర్యాష్గా మాట్లాడినా, మెల్లగా మాట్లాడినా, నీకు రిక్వెస్ట్ చేసినా, నీకు బతిమలాడినా చెప్పు. కరెక్టే బ్రో. ఆ, నా పరిస్థితి మంచి లేకుండా కొంచెం. ఓకే, నువ్వు ఇప్పుడు గతహ అయిపోయింది. ఈరోజు అక్టోబర్ 7వ తారీఖు, నువ్వు 30 తారీఖు నాడు అక్టోబర్ 2024 అక్టోబర్కి ఇచ్చేస్తాంటున్నావు. నువ్వు పైసలు ఇచ్చేయి ఆ రోజు. అచ్చా, నువ్వేమన్నా అయ్యో, నువ్వు జమ అయ్యాయి పైసలు, ఓకే ఓకే, సరేనా? సరే సరే. ఓకే రైట్. నువ్వు నా బ్లాక్లోకి వెళ్ళి తీయకపో నీ ఇష్టం. నాకు 30 తారీఖు నాడు నాకు ఫోన్పేలో పైసలు పడాలి. నాకు స్క్రీన్ షాట్ పంపి. నేను చెప్తాను. ఇగో నీకు అంత అర్థమైందా నీకు? ఉమ్, నా దగ్గర ఆయమ్మ ఉన్నది, ఆయమ్మ మీద చెయ్యి, నువ్వు వాట్సాప్ రాగట్టి. ఓకే, ఆయమ్మలో కూడా ఇస్తాయి. ఇదే నెంబర్కి ఉంది ఆయనమ్మ? ఇదే నంబర్కి చాలు ఉన్నది. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు, ముష్కిల్ లేదు. నాది ఇండియన్ నెంబర్ నుంచి నేను చేస్తా. అది నా సిమ్ నడచలేదు కానీ ఓన్లీ ఒక యామో నడుస్తుంది. ఓకే, ఎట్లయినా ఇప్పుడు తమ్ముడు, ఇగో బ్రో, మనం కలుసుకోవాలంటే ఎట్లన్నా కలుసుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు మంచిగా ఉండాలంటే మంచిగా ఉండొచ్చు, చెడిపోవాలంటే చెడిపోవచ్చు. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇగో ఇప్పుడైనా నీకు ఇచ్చేది, ఇప్పుడు ఇచ్చేస్తే నీకు మంచిగా ఉంటుంది. నువ్వు వచ్చిన తర్వాత ఇది మాకు బేకార్ అవుతుంది, అందరికి తెలుస్తుంది అని నేనే చెప్తున్నా. అట్లా ఓకే ఒక నెల ఆగేస్తాను. ఓకే, ముష్కిల్ లేదు, సరే ముష్కిల్ లేదు. నువ్వు పైసలు ఈ నెల అక్టోబర్ నెల 30 తారీఖు నాడు ఇచ్చేస్తుంటున్నావు. నేను మరీ నీకు గుర్తు చేస్తున్నా సోదరా, నా ముస్లిం సోదరా, నా ఫ్రెండు, నా తమ్ముడు, నాకు అన్నవి. నువ్వు నాకు పైసలు పంపియు, సరేనా? ఓకే, నువ్వు ముస్లిం చేసిన మాది ఎందుకు ఉంటున్నావు? అర్థం కాలే ఏంటిది? ఒక ఫ్రెండ్ లెక్క నేను ముందే చెప్పిన తమ్ముడు, నేను నా డ్రీమ్ కోసం చేస్తున్నా, నేను నీకు మంచిగా చూసుకుంటా అని చెప్పిన, ఓకేనా? నేను వాడు ఆపితే వీడు ఆపితే వాడు మధ్యలో వస్తే ఇట్లా నేను ఆగా. నా నెక్స్ట్ ప్లాన్ ఇంకా ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ పెద్ద ఎత్తున ఉంటుంది అన్నది, ఓకేనా? నేను ఇక్కడ ఉన్నా, నేను దుబాయ్లో ఉన్నా కానీ నాకు పిచ్చిలేస్తుంది తెలుసా. ఏం చేయాలి జనాల కోసం, ఏం చేయాలి? రోజు రోజుకి మొత్తం మొత్తం గలీజ్ అయిపోతుంది వ్యవస్థ, ఓకేనా? ఓకే రైట్, థ్యాంక్ యూ. నువ్వు 30 తారీఖు నాడు పంపి. సరే, నువ్వు బ్లాక్లది నా వాట్సాప్ నెంబర్ బ్లాక్లది, టచ్లో ఉండు. నువ్వు 30 తారీఖు నాడు నేను సరే, ఓకే ఓకే, మరి ఉండాలా? ఓకే, బాయ్.